ప్రేమలో పడితే అంతేనేమో. ప్రియుడు ప్రియురాలి కోసం ఏమైనా చేస్తారు. కొండ మీది కోతినైనా తెచ్చిస్తారు. అందుకే కదా ప్రేమ గుడ్డిదని అనేది. ఇవన్నీ వినడానికి ఎంత వినసొంపుగా ఉంటాయో కొన్ని సంఘటనలుంటాయి. అవి అంతే విడ్డూరంగా, విచిత్రంగా కూడా ఉంటాయి. విషయం ఏంటంటే నార్త్ ఈస్టర్న్ చైనాలో గల హలోంజియాంగ్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో ఓ యువకుడు ఉన్నాడు. పేరు హెకి. ఆ యువకుడికి వాంగ్ అనే యువతితో మ్యాట్రిమోనీ యాప్‌లో పరిచయమైంది. ఒకరికొకరు నచ్చేశారు. ఇద్దరు కొంతకాలం రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇద్దరికీ బ్రేకప్ అయింది. ఆమె మాజీ ప్రియురాలైపోయింది. ఇదైన కొద్ది రోజులకే ఆ యువకుడు తన మాజీ ప్రియురాల్ని కోర్టుకి ఇచ్చాడు. డేటింగ్‌లో తనతో కలిసి ఉన్నప్పుడు ఆమె తిండి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశానని, ఆ సొమ్మంతా తిరిగిప్పించాలని కోర్టులో దావా వేశాడు. తిండి డబ్బులివ్వాలా? ఇదెక్కడి కేసు అనుకుంటూనే విచారణ జరిపిన కోర్ట్ ఆ యువకుడి పిటిషన్‌ను కొట్టేసింది. అయితే బ్రైడ్ ప్రైజ్ కింద యువకుడి తల్లిదండ్రులు ఇచ్చిన సొమ్ములో సగం తిరిగివ్వాలని మాత్రం అతడి మాజీ ప్రియురాల్ని కోర్ట్ ఆదేశించింది. ఈ బ్రైడ్ ప్రైజ్ ఏంటంటే చైనాలో ఒక ఆచారం ఉంది. పెళ్లి కుదిరితే అమ్మాయికి అంటే పెళ్లి కూతురికి వరుడి పేరెంట్స్ కొంత మనీ ఇస్తారు. దాన్నే బ్రైడ్ ప్రైజ్ అంటారు. మొత్తానికి ఆ యువకుడికి తిండి డబ్బులు రాలేదు కానీ బ్రైడ్ ప్రైజ్‌లో సగమైతే వచ్చింది. ఏం చేస్తాం? ఆ యువకుడికి అంతే రాసుంది మరి.